ఒక కమర్షియల్ హీరోని తెలుగులో ఎమర్జ్ చేసినటువంటి సినిమాగా పాతాళ భైరవి అనేది ఒక ప్రత్యేకం. అనేక విచిత్రాలను క్రియేట్ చేసినటువంటి, అనేక వండర్స్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఇది. 13 ప్రింట్లతో మొదలై 100 దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇతను ఒక తోటమాలి కొడుకు. ఒక కొడుకుని ఇవ్వమంటే ఈ బ్రహ్మరాక్షసుని ఇచ్చావేంటి దేవుడా అంటూ ఉంటుంది ఆయన. ఈ తోటరాముడు క్యారెక్టర్ నుంచి ఇంకా ఎన్టీఆర్ బయటపడలేదు అని నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకసారి అక్నాలెడ్జ్ చేశాడు. మొదట అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈ సినిమా చేయాలి అని చెప్పి అనుకున్నారు. చేతులతోనూ బ్యాట్ పట్టుకుని ఆ బాల్ని చాలా బలంగా కొట్టాడట. కొడితే అది వాహిని ప్రహరీ కూడా దాటి రోడ్డు మీద పడిందని కేవీ రెడ్డి గారు ఎన్టీఆర్ని తోటరాముడు క్యారెక్టర్కి సెలెక్ట్ చేయడం అనేది నిర్మాతలకు కూడా నచ్చింది. రంగారావు గారు కూడా నేపాళ మాంత్రికుడు క్యారెక్టర్కి అంతే న్యాయం చేశాడు. మహానటుడు, ఆయన తెలుగు నటుడు అవటం అనేది తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం. దాంట్లో ఒక స్కిట్లో సావిత్రి గారు కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారు పాతాళ భైరవి తర్వాత ఇక భవిష్యత్తులో మనం జానపదాలు చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కేవీ రెడ్డి గారికి కోపం వచ్చింది. మీరు ఎవరెవరికో సినిమా చూపించటం ఏమిటి, వీళ్ళ జడ్జీలు కాదు కదా, జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూడాలా అని అడుగుతాడు. ఇళయరాజా గారు నవ్వి, నా పేరు ఇళయరాజా అండి, ఘంటసాల కాదు అని చెప్పండి ఆయనకి అన్నాడు. టైటిల్స్లో రేలంగి గారి పేరు కూడా ఉండదు. గాయని గాయకులు జాబితాలో రేలంగి గారు కూడా ఒక అద్భుతమైన పాట పాడాడు ఆ సినిమాకి ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి పాతాళ భైరవి అనేటువంటి సినిమా. ఇది రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు. (1951) మార్చ్ 15వ తారీఖు తెలుగు కమర్షియల్ సినిమాకి దిశానిర్దేశం చేసినటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు పాతాళ భైరవి. పాతాళ భైరవి సినిమా మొదటిసారి ద్విభాషా చిత్రంగా విడుదలై 2 భాషల్లోనూ శతదినోత్సవాలు జరుపుకున్నటువంటి సినిమా. అంటే తెలుగు తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకున్నటువంటి సినిమా ఇది. ఎన్టీ రామారావు గారే 2 సినిమాల్లోనూ, అంటే తెలుగులోను తమిళ్లోనూ కూడా నటించారు. ఆ తర్వాత వాసన్ గారు ఈ సినిమాలో పాటల వరకు కలర్లో షూట్ చేసి అవి యాడ్ చేసి హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. అది అక్కడ కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి పరిస్థితి. అంటే 3 భాషల్లోనూ విజయం సాధించినటువంటి ఒక జానపద చిత్రం పాతాళ భైరవి. ఇది తెలుగుకి సంబంధించినంత వరకు చూస్తే ఒకే థియేటర్లో 175 రోజులు ఆడటము, అలాగే రిలీజ్ అయిన థియేటర్లలోనే ద్విశత దినోత్సవం జరుపుకోవడం అనేది ఈ సినిమా ప్రత్యేకత. అలాగే రిలీజ్ అయినటువంటి కేంద్రాలన్నిట్లోనూ దాదాపుగా 90 రోజుల పైన ప్రదర్శితం కావడం మాత్రమే కాకుండా 10 కేంద్రాల్లో, అంటే ఆ రోజుల్లో ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ ఇలా ఉండేది. అంటే తక్కువ ప్రింట్లు చేసేవాళ్ళు, ఆ తక్కువ ప్రింట్లే రిలీజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సెంటర్లు పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇవే ప్రింట్లు రొటేట్ అయ్యేవి. అలా ఫస్ట్ బ్యాచ్ అనే లెక్కలో వెళ్తాను నేను. ఆ ఫస్ట్ బ్యాచ్ లెక్కలో 10 సెంటర్లలో సద్దినోత్సవాలు జరుపుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇది డేస్ పెరుగుతున్న కొద్దీ సెంటర్లు పెరుగుతూ వెళ్ళాయి. అంటే దాదాపు 100 ప్రింట్లకి వెళ్ళింది ఈ సినిమా. 13 ప్రింట్లతో మొదలై 100 దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది అంతకుముందు ఏ సినిమాకి జరగలేదు. ఇది పాతాళ భైరవి సాధించినటువంటి విజయం. ఇంతటి విజయానికి కారణమైనటువంటి పాతాళ భైరవి సినిమా నిర్మాణానికి ముందు ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేటువంటి కథ అందరికీ తెలుసు. ఒక లాంతర్ అనుకోకుండా ఒక పిల్లవాడి చేతిలో పడుతుంది. దాన్ని గీకితే ఒక దేవత ప్రత్యక్షం అవటం, ఏ వరం కావాలో కోరుకోమనటం, ఈ ధోరణిలో నడుస్తుంది అది. దానికి మన కాశీ మజిలీ కథలు, వీటి ధోరణిలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్లను కలిపి ఒక కథని తయారు చేశారు పింగళి నాగేంద్రరావు గారు.
ఒక జానపద తరహా ఒక చందమామ కథలాగా తయారు చేసి దీనిలోకి తెలుగు సమాజపు నేటివిటీని తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి హీరో క్యారెక్టర్ డిజైన్ చేయటంలో అంటే చాలా కాన్షియస్గా హీరో క్యారెక్టర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాలి అనేటువంటి దృక్పథంతో డిజైన్ చేసినటువంటి క్యారెక్టరు తోటరాముడు. ఎవరి తోటరాముడు? తోటరాముడు అని పేరు రావటం ఏంటంటే ఇతను ఒక తోటమాలి కొడుకు. ఆ తోటమాలి ఒక లేడీ, ఆవిడికి భర్త ఉండడు, కొడుకు ఉంటాడు. ఆ కొడుకే తోటరాముడు. అయితే ఈ కొడుకుని పెంచుతూ ఆ తోట మీద ఆధారపడి, ఆ తోట రాజుగారి ఉద్యానవనాల్లో ఒక ఉద్యానవనాన్ని పోషిస్తూ తద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఈ కొడుకుని పెంచుతూ ఉంటుంది ఆవిడ. దాంతో ఇతనికి తోటరాముడిగా ఒక టైటిల్ వచ్చేస్తుంది. ఆ పేరుతోనే ఊళ్ళో ప్రసిద్ధి అతను. ఇలా నడుస్తూ ఉండగా ఆ తోటరాముడు కొంత తల్లిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇబ్బంది పెట్టడం అంటే కొంచెం దుడుకు స్వభావి. బయట ఎవరి మీద ఎవరు అంటే ప్రజల మీద ఎవరు ఘర్షణకు వెళ్ళినా, పన్నులు వసూలు పేరుతో సైనికులు జులుం చేసినా, దేన్నైనా సరే ఇతను పట్టించుకుంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇతను అడ్రస్ చేస్తాడు, పట్టించుకుంటాడు, ఫైట్ చేస్తాడు, గొడవ పడతాడు. అవతల వాళ్ళు ఎవరో పట్టించుకోడు. రాజుగారి బావమరిదైనా సరే ఘర్షణ పడతాడు. ఇలాంటి దుడుకు స్వభావంతో తన మీదకి ఏం తెచ్చుకుంటాడో, ఇంటి మీదకి ఏం తెస్తాడో అనేటువంటి నిరంతరం కొడుకు మీద ఒక భయాందోళనలతో ఉంటుంది ఆవిడ. అది ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎన్టీఆర్ని చూసినప్పుడల్లా సురభి కమలాబాయి గారు వేశారు ఆ మదర్ క్యారెక్టర్. ఆవిడ డైలాగ్ ఏంటంటే, ఒక కొడుకుని ఇవ్వమంటే ఈ బ్రహ్మరాక్షసుని ఇచ్చావేంటి దేవుడా అంటూ ఉంటుంది ఆవిడ. వినయంగా ఉంటాడు తల్లి ముందు. ఎన్టీ రామారావు గారు చాలా వినయంగా ఉంటాడు తోటరాముడు. అంత వినయంగా ఉండి ఆవిడ కొట్టినా నువ్వు కొట్టు అని చెప్పి ఒక కర్ర అందిస్తూ ఉంటాడు. అంత వినయంగా ఉంటాడు తల్లి పట్ల, కానీ సమాజం పట్ల అంతే బాధ్యతతో ఉంటాడు. ఇది ఆడియన్స్ని ఆ క్యారెక్టర్కి కనెక్ట్ చేసినటువంటి సందర్భం. అతనిలో ఉన్నటువంటి నిజాయితీని చూసి ఆ తోటకి విహారానికి వచ్చినటువంటి రాకుమారి ఇతని పట్ల ఒక ప్రేమలోకి వస్తుంది. అలా రాకుమారికి తోటరాముడికి మధ్యలో ప్రేమ. ఈ ప్రేమని రాజుగారు అంగీకరిస్తాడా? రాజుగారు ఎవరు? సిఎస్ఆర్ యాక్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళినప్పుడు తోటరాముడిని బంధించి తీసుకెళ్ళినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి చాలా విచిత్రమైన సమాధానం చెప్తాడు తోటరాముడు. ఏమంటాడంటే, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా అని. ఈ ధోరణి చూసి ఆయన కంగారు పడతాడు, ఇదేంటి ఇలా ఉన్నాడు అని. అలా ప్రతి సందర్భంలోనూ ప్రతి సన్నివేశంలోనూ తోటరాముడి క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకతే ఆ క్యారెక్టర్ నిలబెట్టడం మాత్రమే కాదు, అది ఎన్టీ రామారావు గారి జీవితంలో భాగమైపోయినటువంటి పాత్ర. ఇది నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకసారి అక్నాలెడ్జ్ చేశాడు. ఈ తోటరాముడు క్యారెక్టర్ నుంచి ఇంకా ఎన్టీఆర్ బయటపడలేదు అని. ఎప్పుడు అన్నాడు ఆ మాట ఆయన? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకసారి వేసవి విడిదికి హైదరాబాద్ వచ్చినప్పుడు పిలిచి మాట్లాడుతూ, నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ప్రజలు నిన్ను ఆశీర్వదించారు, ఎన్నుకున్నారు, అయిపోయింది కదా, ఇంకెందుకు ఢిల్లీతో గొడవ పడతావు, తెల్లారలేస్తే ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ప్రధాని మీద విమర్శలు ఎక్కువ పెడతావు, కొంచెం మంచిగా ఉండి నిధులు తెచ్చుకుని రాష్ట్రాభివృద్ధికి దోహదపడవచ్చు కదా ఎంజీఆర్ పద్ధతిలో అని చెప్పి కొంత హితవు చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు, ఇది వస్తుందని నేను అనుకోలేదండి, ఇది అప్రయత్నంగా ఇది వచ్చింది, కొంచెం ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదు అనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడు ఆయన. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ విజిటర్ ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడు సంజీవ్ రెడ్డి గారికి తెలుసు. అలా రమణ గారు ప్రవేశించిన తర్వాత ఆయన సంజీవ్ రెడ్డి గారు రమణ గారితో అన్నమాట, ఎన్టీఆర్ ఇంకా తోటరాముడు క్యారెక్టర్లోంచి బయటకు రాలేదు అని. అంతగా ఆయన జీవితంలోకి వెళ్ళిపోయింది. అలాగే ఇంకొక విచిత్రమైన సందర్భం ఏంటంటే, తోటరాముడు సినిమాలో టీజీ కమలాదేవి గారు పాడేటువంటి పాట ఒకటి ఉంటుంది. అది
ఇతిహాసం విన్నారా ఆ అతి సాహసులే ఉన్నారా అని మొదలవుతుంది. జగతి సాహసమే జయకథగాగా యుగ యుగానికి ఒక కథానాయకుడు జగన్మంగళం కావించేను అని పాడుతుంది ఆవిడ. పాడుతూ అందులో ఒక చరణంలో మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అని ఉంటుంది. నాగేంద్రరావు గారే రాశారు ఆ పాటని. అయితే ఆ బిట్టు వినగానే ఆ మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అనగానే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఎవరిని పడితే వాళ్ళని, అంటే పాపులారిటీ ఉందా లేదా అని కాకుండా వాళ్ళు పని చేయగలరా లేదా అక్కడ అనేది ఒక్కటే క్రైటీరియాగా పెట్టుకుని ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు. ఈ ఇచ్చిన వాళ్ళు గెలుస్తారా అనుకున్నారు అందరూ. కానీ అద్భుతమైనటువంటి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు వీళ్ళందరూ. అంటే అది పాతాళ భైరవిలో ఆ పాటలో వాడినటువంటి లైన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇది మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అనేది. ఇలా రామారావు గారి జీవితంలో జరిగినటువంటి చాలా, ఒక రకంగా ఆయన జీవితాన్ని ముందే ఊహించి ఆ పాట రాశారా అన్నట్టుగా అనిపిస్తుంది. అదొక ప్రత్యేకత. అలాగే ఆయన ఆ సినిమాలో చేసేటువంటి సాహసాలు, అంటే రాకుమారిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాడు అని తెలిసి ఒక అతి సాహసుడైనటువంటి యువకుడిని బలి ఇవ్వటం ద్వారా, పాతాళ భైరవికి బలి ఇవ్వటం ద్వారా ఆ శక్తులు వశం చేసుకుని ఈ ప్రపంచాన్ని దాసోహం అనిపించుకోవాలి అనేటువంటి నేపాళ మాంత్రికుడు, ఆ నేపాళ మాంత్రికుడి దృష్టిలో పడతాడు ఈ తోటరాముడు, ఈ అతి సాహసి. ఆయన చేతిలో, ఆయన కళ్ళలో పడిన తర్వాత ఇతన్ని ఆకట్టుకోవడానికి నీకు అనేక సంపదలు వస్తాయి, నువ్వు నాతో పాటు వస్తాయని చెప్పి పట్టుకొచ్చేస్తాడు. పట్టుకొచ్చి ఇతన్ని బలి ఇవ్వటానికి స్నానం చేసి రమ్మంటే ఆ పక్కనున్నటువంటి కోనేరుకి వెళ్తాడు ఈయన తోటరాముడు. వెళ్ళి అందులో ఒక ముసలి ఉంటుంది, దాంతో యుద్ధం జరుగుతుంది. అది చాలా ఒళ్ళు గగురు పొడిచే పద్ధతిలో ఆ ఫైట్ని షూట్ చేశారు. టోటల్గా ఎపిసోడ్ 20 నిమిషాల పైన నడుస్తుంది. అది చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది సినిమాలో. అలా ఈ మొసలితో యుద్ధం అయిపోయిన తర్వాత ఆ మొసలిని చంపేస్తాడు ఈయన. చంపేసిన తర్వాత దానిలో నుంచి బయటకు వచ్చినటువంటి ఒక యక్షుడు చెప్తాడు, నిన్ను చంపేయటం కోసం ప్రయత్నం జరుగుతోంది కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్పేసి చెప్పగానే ఇతనికి అర్థమవుతుంది నేపాళ మాంత్రికుడి కుతంత్రం అర్థమైపోయిన తర్వాత తను లోపలికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయి దేవతకే అంటాడు ఆయన. నాదేమిటో నాకు తెలియదు, మీరే చేసి చూపించండి అంటాడు తోటరాముడు. అనగానే మాంత్రికుడు ఇతనికి జస్ట్ చూపించడమే కదా అని, ఇది సాష్టాంగ నమస్కారం అంటే అని చేసి చూపిస్తాడు. ఆయన చేస్తూ ఉండగా ఆయన్ని బలి ఇచ్చేస్తాడు తోటరాముడు. ఇచ్చి ఆ పాతాళ భైరవిని తన వశం చేసుకుని వచ్చి ఈ భవనాలు అవన్నీ కల్పించి రాజుగారిని మెప్పించి, నేను ఇంత గొప్పవాడిని, నేను ఏదో తోటమాలి కొడుకుని కాబట్టి నీ కూతుర్ని ఇవ్వడానికి ఇబ్బంది పడ్డావు నువ్వు, ఇప్పుడు నీతో సమానమైనటువంటి స్థాయికి వచ్చేసాను నేను, అందుకని నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయని చెప్పేసి అడుగుతాడు. ఇది ఈ లైన్ మొత్తం ఇదంతా కూడా జనాలకి చాలా ఉత్కంఠభరితంగా నడిచేటువంటి ఇది. తర్వాత సదాజెప్పుడు మేలుకుంటాడు. సదాజెప్పుడు ఎవరు? పద్మనాభం గారు చేశారు ఆ క్యారెక్టర్. ఈ సదాజెప్పుడు నేపాళ మాంత్రికుడి శిష్యుడు. అతనికి అర్థమవుతుంది లోపల గురువుగారిని బలిపెట్టి అతను వెళ్ళిపోయాడు తోటరాముడు అని. తిరిగి వెళ్ళి గురువుని బతికిస్తాడు. బతికించిన గురువు పగ తీర్చుకోవటం కోసం మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఫైటు, ఫైనల్గా మాంత్రికుడిని చంపేసి ఈయన రాకుమారితో వెనక్కి రావటం అనేది క్లైమాక్స్. అయితే ఈ మొత్తం ప్రయాణంలో తోటరాముడు క్యారెక్టర్ చేసేటువంటి సాహసాలు, అలాగే ఎవరినైనా ఎదిరించేటువంటి ధోరణి ప్రజల కోసం, ఇవన్నీ కూడా క్యారెక్టర్కి ఒక గ్లామర్ని తీసుకొచ్చాయి. అంటే ఒక అతి సాహసి ఉన్నాడు ఇక్కడ అనేదాన్ని మెన్షన్ చేస్తూ ఆ పాటలో ఉంటుంది. అది కూడా ఈ ఇతిహాసం విన్నారా అతి సాహసులే ఉన్నారా, ఉన్నాడు లేకపోవడం ఏమిటి, మా తోటరాముడు ఉన్నాడని చెప్పి అందులో అంజీ క్యారెక్టర్ చేసినటువంటి
వల్లూరి బాలకృష్ణ గారు అంటాడు ఆ డైలాగ్, ఉన్నాడు మా తోటరాముడు అని. ఆ తోటరాముడు అతి సాహసి. ఈ అతి సాహసి. అలాగే అందులో ఒక పాటలో ఎంత ఘాటు ప్రేమయో అని ఒక పదం వాడతాడు నాగేంద్రరావు గారు. ఈ ఘాటు ప్రేమ అనేది దుష్ట సమాసం కదా అని అన్నారు అందరూ ఆ రోజుల్లో. అంటే ఆయన దానికి వివరణ ఇచ్చాడు. నాగేంద్రరావు గారు పత్రికలో వివరణ రాస్తూ విజయ చిత్ర కాదు, అప్పటికి కినిమా అనే పత్రిక ఉండేది. ఆ కినిమా అనేటువంటి పత్రికలో ఆయన వివరణ ఇస్తూ తోటరాముడి మీద రాకుమారికి ఉన్నది, అలాగే రాకుమారి మీద తోటరాముడికి ఉన్నది, అది కొంచెం మోటు ప్రేమ, ఘాటు ప్రేమ. కాబట్టి ఆ పదం వాడటంలో తప్పేం లేదు. అంటే ఆ ప్రేమ తత్వాన్ని చెప్పడానికి నేను ఆ ఘాటు అనేటువంటి పదం ద్వారా ఆ ప్రేమ స్థాయి ఏమిటి అనేది చెప్పాను అని చెప్పి జస్టిఫై చేసుకున్నాడు ఆయన. అలా ఈ ఘాటు ప్రేమ ఉన్నటువంటి తోటరాముడు, రాకుమారి, ఈ క్యారెక్టర్లు ప్రతిదీ అంటే అందులో వాడినటువంటి చాలా పదాలు ఇప్పుడు కూడా చాలామంది ఊతపదంగా మారిపోయినటువంటి గురువు, ఏంటి గురువు అంటూ ఉంటారు. ఈ ఏంటి గురువులో గురువు అనేది పాతాళ భైరవి నుంచి మొదలైంది. అంటే 75 ఏళ్ల క్రితం ఈ గురువు అనేటువంటి ఊతపదం మన జీవితాల్లోకి వచ్చింది. అది ఇప్పటికీ నడుస్తోంది. అంటే అన్ని విధాలుగా ఆ సినిమా ఇప్పటికీ సజీవంగా ఉంది ప్రజల్లో. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఈ పాతాళ భైరవి సినిమా ముందు అనుకున్నటువంటి హీరో ఎన్టీ రామారావు గారు కాదు. మొదట అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈ సినిమా చేయాలి అని చెప్పి అనుకున్నారు. అలాగే మాంత్రికుడిగా ముందు రంగారావు గారిని అనుకోలేదు. ముందు అనుకున్నటువంటి మాంత్రికుడు గోవిందరాజులు సుబ్బారావు గారు. ఒకవేళ ఆయన కుదరని పక్షంలో ముక్కామల్ గారితో చేయిద్దామని అనుకున్నారు. కానీ ఎన్టీ రామారావు గారు అలా వచ్చాడు మధ్యలో. నాగేశ్వరరావు గారు అప్పటికి జానపద సినిమాలకు సంబంధించి ఆయనే హీరో. బాలరాజు, కీలుగుర్రం, ముగ్గురు మరాఠీలు ఇలాంటి సినిమాలన్నీ ఆయన జానపదాల ఏరియాలో సూపర్ హీరోగా వెలుగొందుతున్నటువంటి సందర్భం. అలాంటి సమయంలో నాగేశ్వరరావు గారితోనే చెయ్యాలి. కానీ కేవీ రెడ్డి గారి, అలాగే పింగళ నాగేంద్రరావు గారి వాళ్ళ ఆలోచనల్లో రూపుదిద్దుకున్నటువంటి తోటరాముడి పర్సనాలిటీ పెద్దది. ఎలా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు ఓకే, కానీ ఇంతకంటే బెటర్ ఎవరు అని వెతుకుతున్నటువంటి సందర్భంలో రాజారెడ్డి అని ఒక డాన్సర్ కూడా వీళ్ళ దృష్టిలోకి వచ్చాడు. అతనికి కూడా మేకప్ టెస్టులు లాంటివి చేశారు. ఓకే, ఒకవేళ నాగేశ్వరరావు వద్దు అనుకుంటే ఆఖరి నిమిషంలోనైనా కానీ రాజారెడ్డితో చేయిద్దామని అనుకున్నారు. ఇటువంటి టైంలో ఎన్టీ రామారావు గారు ఆయన కేవీ రెడ్డి గారి కళ్ళల్లో పడ్డాడు. ఎలా పడ్డాడంటే, ఆయన మన దేశం సినిమా మొదటి సినిమా ఆయనకి. కృష్ణవేణి గారి ప్రొడక్షన్లో, ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. దానిలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఆ సెట్స్లో ఎన్టీ రామారావు గారిని చూసి బిఏ సుబ్బారావు గారు ఇన్స్పైర్ అయ్యి పల్లెటూరు పిల్ల సినిమాలో హీరోగా తీసుకున్నాడు. అలా ప్రయాణం మొదలైంది ఆయనది. మొదలైన తర్వాత సంసారం అనే సినిమాలో నటిస్తున్నాడు ఆయన. ఏది నాగేశ్వరరావు గారితో కలిసి నటిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు వాహిని కాంపౌండ్లో టెన్నిస్ ఆడుతున్నారు. వీళ్ళందరూ ఆ టైం ఆర్టిస్టులు అందరూ ఆడుతూ ఉండగా కేవీ రెడ్డి గారు దూరం నుంచి చూస్తున్నాడు ఒక బెంచ్ మీద కూర్చుని. రామారావు గారికి 2-3 సార్లు బాల్ అందలేదు. 4వ సారి అందినప్పుడు ఆయన 2 చేతులతోనూ బ్యాట్ పట్టుకుని ఆ బాల్ని చాలా బలంగా కొట్టాడట. కొడితే అది వాహిని ప్రహరీ గోడ దాటి రోడ్డు మీద పడిందని చెప్తారు. ఆ ధోరణి చూసి తోటరాముడు ఫిక్స్ అయ్యాడు అని అనుకున్నాడు ఆయన. అనుకుని అప్పుడు ఎన్టీఆర్ని పిలిచి, నువ్వే చేస్తున్నావు తోటరాముడు క్యారెక్టర్ అని చెప్పి ఆయనకి ఆ పాత్ర గురించి చెప్పి అలా తీసుకున్నాడు. కేవీ రెడ్డి గారు ఎన్టీఆర్ని తోటరాముడు క్యారెక్టర్కి సెలెక్ట్ చేయడం అనేది నిర్మాతలకు కూడా నచ్చింది. ఎవరికి? నాగిరెడ్డి, చక్రపాణిలకు. ఎందుకు నచ్చిందంటే, విజయ సంస్థ ప్రారంభమైనప్పుడు మొదటి సినిమా షావుకారు, అందులో ఎన్టీఆర్ఏ హీరో. ఆయనే తమ ప్రొడక్షన్ హౌస్ హీరోగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆ రోజుల్లో హీరోలను నెల జీతానికి తీసుకునేవాళ్ళు కంపెనీలు, కాంట్రాక్ట్. అలా విజయవాడ కాంట్రాక్ట్లోకి వెళ్ళాడు ఈయన రామారావు గారు. వెళ్ళిన టైంలో మన కాంట్రాక్ట్లో ఉన్నటువంటి హీరోనే ఈయన హీరోగా ఎంపిక చేశాడు కాబట్టి ఇది బాగానే ఉంది అనుకున్నారు ఆయన వాళ్ళు.
అనుకున్నారు. ఈ సాహస యువకుడి పాత్రకి ఎన్టీఆర్ చాలా అద్భుతంగా న్యాయం చేశాడు. అలాగే ప్యారలల్గా రంగారావు గారు కూడా నేపాళ మాంత్రికుడి క్యారెక్టర్కి అంతే న్యాయం చేశాడు. ఆయన ఎంత అద్భుతమైన నటుడంటే ఎస్వి రంగారావు గారు ఇందులో నేపాళ్ మాంత్రికుడిగా అంత దుర్మార్గంగా కనిపించినటువంటి రంగారావు గారే ఇమ్మీడియట్గా ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో అదే విజయ బ్యానర్లో వచ్చినటువంటి పెళ్లి చేస్తుడు సినిమాలో వియన్న క్యారెక్టర్లో అంతే ఇన్నోసెంట్గా అంతే భోళాతనంతో ఉంటాడు. ఒక రకంగా ఉత్పల్ దత్ లాంటి వాడు చేసినటువంటి క్యారెక్టర్లని పోలి ఉంటుంది ఆ క్యారెక్టర్, ఆ వియన్న క్యారెక్టర్. అది రంగారావు గారు పోషించిన పద్ధతి చూస్తే ఇతనైనా పాతాళ భైరవలో నేపాళ మాంత్రికుడు వేసింది అని డౌట్ వస్తుంది ఎవరికైనా. ఇతను వేరు అతను వేరు అనిపిస్తుంది. అంత వేరియేషన్ నడిపినటువంటి మహానటుడు ఆయన. తెలుగు నటుడు అవటం అనేది తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం. అలాగే పాతాళ భైరవికి సంబంధించి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సావిత్రి గారు ఈ సినిమాలో ఒక చిన్న స్కిట్లో కనిపిస్తారు. ఏది పాతాళ భైరవిని గెలుచుకుని వెనక్కి వచ్చినటువంటి తోటరాముడు నిర్మించిన భవంతిలో నృత్య వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఒక స్కిట్లో సావిత్రి గారు కనిపిస్తారు. అదే సావిత్రి తర్వాత అదే బ్యానర్లో ఎన్టీ రామారావు గారి పక్కన మిస్సమ్మ సినిమాలో హీరోయిన్గా చేయటం అనేది ఒక విచిత్రం. భానుమతి గారు అనుకుని తర్వాత భానుమతి గారిని తీసేసి సావిత్రి గారికి ఇచ్చారు ఆ క్యారెక్టర్, చక్రపాణి గారు. అలా నడిచింది. ఇలా ఈ పాతాళ భైరవి అనే సినిమా కమర్షియల్గానే కాదు, సినిమా పరిశ్రమ పరంగా కూడా అనేక విచిత్రాలను క్రియేట్ చేసినటువంటి, అనేక వండర్స్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఇది. అక్కినేని నాగేశ్వరరావు గారు పాతాళ భైరవి తర్వాత ఇక భవిష్యత్తులో మనం జానపదాలు చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇది రామారావు గారికి వదిలేద్దాం, ఇది మన ఏరియా కాదు. ఆయనకి మొదటిసారిగా నిజమైన పోటీ ఏమిటి అనేది అర్థమయ్యి పౌరాణికాలు జానపదాలు ఈ రెండు ఎన్టీఆర్కి వదిలేయాలి, తప్పదు అనేది అర్థమైంది ఆయనకి. కారణం ఏంటంటే ఆయన హైటు, ఆయన వాయస్సు, ఆయన పర్సనాలిటీ ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్లకి సెట్ అవుతాయి. తను అక్కడ నటిస్తే పేలవంగా కనిపిస్తాడు. ఈ విషయం స్పష్టంగా ఆయనకి పల్లెటూరి పిల్ల టైంకే అర్థమయ్యి తన కెరియర్ని ఒక డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఆ డిజైన్ ఏంటంటే సంవత్సరానికి 4 సినిమాలు నటించాలి. ఈ 4 సినిమాల్లో ఒకటి సైకలాజికల్ క్యారెక్టరు, ఒకటి భగ్న ప్రేమికుడి క్యారెక్టరు, ఒకటి లవర్ బాయ్ క్యారెక్టరు, ఒకటి బెంగాలీ రీమేకు, ఇలా డిజైన్ చేసుకున్నాడు ఆయన. అడపాదడప ఈ భక్తుల పాత్ర, దేవుడి పాత్రలు ఆయన వేస్తాడు కాబట్టి భక్తుడి పాత్ర మనం చేద్దాం. ఇలా తన కెరియర్ని పాతాళ భైరవి సినిమా తర్వాత మలుచుకున్నాడు. ఇంత అద్భుతంగా తెరకెక్కినటువంటి ఈ పాతాళ భైరవి సినిమాని చూసి మొదట డిస్ట్రిబ్యూటర్లు పెదవి విరిచిన మాట వాస్తవమే. అంటే చెరుకూరు పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో విజయవాడలో విజయ పిక్చర్స్ అనేటువంటి సంస్థ ఈ సినిమాని పంపిణీ చేసింది. విజయ వాళ్ళు కూడా అందులో భాగస్వాములే. అయితే ఆయనకి సినిమా ఏదో ఒక మోస్తరుగా ఉంది, పర్లేదు, అంత గొప్ప కాదు కానీ పర్లేదు అన్న ధోరణిలో మాట్లాడాడు ఆయన. అయితే కేవీ రెడ్డి గారికి కోపం వచ్చింది. మీరు ఎవరెవరికో సినిమా చూపించటం ఏమిటి, వీళ్ళ జడ్జీలు కాదు కదా, జనం చూడాలి, జనం చెప్పాలి అన్నాడు ఆయన. అలాగే పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడికి ఒక డైలాగ్ ఉంటుంది. రంగారావు గారు ఆయన సదా చెప్పుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూడాలా అని అడుగుతాడు. ఇది కమర్షియల్ సినిమాకి ఇప్పటికీ గురుతుల్యమైనటువంటి వాక్యం. మనం చేసేది జనం చూడాలా, జనం చూసేది మనం చేయాలా అని అడుగుతాడు. అడిగినప్పుడు సదా చెప్పుడు సమాధానం మనమే జనము, జనమే మనము, నువ్వు చేయి గురువు వాళ్ళే చూస్తారంటాడు చాలా క్యాజువల్గా. అదే చేస్తాడు. అంటే కమర్షియల్ సినిమాకి ఇది ఒక గురువాక్యంగానే చూడాలి. అటువంటి ఈ కమర్షియల్ సినిమాకి ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి పాతాళ భైరవి అనేటువంటి సినిమా ఇది రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఆ సినిమా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు చూసినప్పటికీ, ఇప్పుడు థియేటర్లో చూసినా, లేకపోతే ఇప్పుడు ఫోన్లో, లేకపోతే టీవీల్లో
చూసినా కానీ ఈ సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, చాలా యంగ్గా కనిపిస్తుంది, మ్యూజికల్గా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఘంటసాల గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు. అందులో కమలాదేవి గారు పాడినటువంటి ఆ పాట, అలాగే లీలగారితో పాటు రాణి పాడటము, దాంతోపాటు కోమల్ గారు కూడా పాడారు ఈ సినిమాలో. అయితే వీళ్ళ పేర్లేవి టైటిల్స్లో కనిపించవు, అది ఎందుకు అనేది క్లారిటీ లేదు. టైటిల్స్లో రేలంగి గారి పేరు కూడా ఉండదు. గాయని గాయకుల జాబితాలో రేలంగి గారు కూడా ఒక అద్భుతమైన పాట పాడాడు ఆ సినిమాలో. ఆయన స్వతహాగా మంచి గాయకుడు. ఆయనతోనే మాయాబజార్లో కూడా పాడించాలనుకున్నారు. ఏది సుందరి నీ వంటి దివ్య స్వరూపం, అది కేవీ రెడ్డి గారు వాంటెడ్గా ఘంటసాలను పాడమని పాడించాడు. అలా ఈ సినిమాకి, పాతాళ భైరవి సినిమాకి రేలంగి గారు పాడినటువంటి పాట, అలాగే ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసివాడు అని ఒక పాట ఉంటుంది ఈ సినిమాలో. విజయ్ వర్మ పాడారు. ఆయన ఎవరు ఏమిటి అంటే ఆయన పుట్టుగుడ్డి, మంచి ఫ్లూట్ వాయిద్యకారుడు, ఆయన మ్యూజికల్గా ఉండేది. అడపాదడప ఆయనతో పాటలు పాడించుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అలా ఆయనతో పాడించుకున్నారు ఘంటసాల గారు. మధ్యలో వచ్చే ఆలాపనలు ఆయన చేస్తాడు ఘంటసాల. అలాగే ఈ సినిమా గురించి ఇళయరాజా గారు ఇచ్చినటువంటి ఒక కాంప్లిమెంట్ ఏంటంటే, కొండవీటి దొంగ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో, మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నటువంటి టైంలో ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు గారి తరఫున యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆ మ్యూజిక్ సిట్టింగ్స్కి వెళ్ళారు. ఇది ఆయనే రాసుకున్నటువంటి విషయం. అందులో ఆయన ఏం చెప్తాడంటే, ఇళయరాజా గారితో రాజా గారు, ప్రొడ్యూసర్ గారు మీకు ఒక మాట చెప్పమన్నారు, అది చెప్పేస్తాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పి, సినిమాలో ప్రతి పాట హిట్ అవ్వాలి అనేది చెప్పమన్నారు మీతో అన్నాడట ఆయన. అంటే ఇళయరాజా గారు నవ్వి, నా పేరు ఇళయరాజా అండి, ఘంటసాల కాదు అని చెప్పండి ఆయనకి అన్నాడట. అంటే ఏమిటి అని అడిగాడు ఈయన. అడిగితే పాతాళ భైరవి సినిమాలో ప్రతి పాట హిట్, అన్ని లాంగ్వేజెస్లోనూ. అందులో దాదాపుగా చాలా పాటలు ఒకే రాగంలో ఉంటాయి, కానీ జనాలకు పట్టినాయి, క్యారీ ఫార్వర్డ్ అయిపోయినాయి, ఇప్పటికీ అవి వదలటం లేదు. అలాంటి, అంటే పాట హిట్ అవ్వాలి అనేటువంటి ఒక మోటో ఉండేది ఆయన లైన్లో. అంటే తను ట్యూన్ చేసినటువంటి పాట జనాలు పాడుకోగలిగి ఉండాలి అన్న పద్ధతిలో ట్యూన్ చేసేవాడు ఘంటసాల గారు. అందుకని అవి గ్యారంటీ హిట్లు అయ్యేవి చాలా సందర్భాల్లో. కొన్నిసార్లు ఆయన కూడా టిపికల్ ట్యూన్స్ ప్రయోగాలు చేసినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి, కానీ మెజారిటీ ఆయన ట్యూన్ చేసినటువంటి పాటలన్నీ హిట్టే. అందుకని నా పేరు ఇళయరాజా అండి, ఘంటసాల కాదు, నేను చేస్తా, అవి హిట్ అవుతాయా ఏమవుతాయా అనేది నేను చెప్పలేను అని చెప్పాడట. అది ఈ సినిమాకు సంబంధించి, ఈ సినిమా మ్యూజిక్కి ఆయన ఇచ్చినటువంటి కాంప్లిమెంట్. ఇలా పాతాళ భైరవి గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికీ నిజానికి అదొక అద్భుతమే, వెండితెర అద్భుతం. ఒక కమర్షియల్ హీరోని తెలుగులో ఎమర్జ్ చేసినటువంటి సినిమాగా పాతాళ భైరవి అనేది ఒక ప్రత్యేకం. అలాగే ఈ సినిమాలో ఆ తల్లి కొడుకుల బంధం, అంటే తోటమాలి కొడుకుకి మధ్య ఉండేటువంటి ఆ బంధాన్ని అంత అద్భుతంగా తెర మీద ఆవిష్కరించటం అనేది ఒక్కసారి చూస్తే, అది పింగళ నాగేంద్రరావు గారి పర్సనల్ లైఫ్లో నుంచి తీసుకుని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి కూడా తండ్రి లేడు, తల్లి పెంచింది ఆయన్ని. బందర్లో పెంచింది ఆవిడ సారథ్యంలోనే చదువు అవన్నీ నడిచినాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి చాలామంది రాశారు వివిధ పత్రికలలో. అవన్నీ ఒకసారి రిఫర్ చేస్తే, ఈ పాతాళ భైరవిలో ఈ తోటరాముడికి తల్లికి మధ్య నడిచేటువంటి సన్నివేశం, అంటే సురభి కమలాబాయి గారికి ఎన్టీ రామారావు గారికి మధ్య వచ్చేటువంటి సీన్స్ అన్నీ కూడా నాగేంద్రరావు గారి పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్ లాగా కనిపిస్తాయి. అంత ఎమోషనల్గాను ఉంటాయి సీన్స్. అందుకని జనాల మనసులకి అలా పట్టేసింది ఆ సినిమా. ఇలాంటి సినిమా ఏదో ఒక మోస్తరుగా ఆడుతుంది అని చెరుకూరు పూర్ణచంద్రరావు గారు ఇలాంటి వాళ్ళు అన్నప్పుడు ఆయనకి కోపం అనిపించింది. జనాలు కదా జడ్జిమెంట్ చెప్పాల్సింది,
మీరు ఎలా చూపిస్తారు వాళ్ళకి వీళ్ళకి అని చెప్పి కేవీ రెడ్డి గారికి ఆగ్రహం వచ్చింది. ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది. ఇందాకే మనం చెప్పుకున్నాం డేటు మార్చి 15, 1951 అని. ఆ డేట్న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత జనాలు భుజానికి ఎత్తుకున్నారు సినిమాని. ఆ ఎత్తుకోవటం ద్విశత దినోత్సవ చిత్రంగా వచ్చింది. అది అంతటి భారీ విజయాన్ని సాధించినటువంటి తెలుగు చలనచిత్ర చరిత్రలో మొదటి 175 రోజుల సినిమాగా ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించినటువంటి పాతాళ భైరవి సినిమా ఒకసారి టైం చూసుకుని ఈ జనరేషన్ వాళ్ళు కూడా, ఈ జనరేషనే కాదు ఏ జనరేషన్ అయినా కానీ ఆ సినిమా చూస్తే ఎంటర్టైన్ అవ్వక తప్పదు. ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఆవిర్భవించింది కూడా ఒక రకంగా ఆ సినిమా నుంచి. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిన సినిమా ఎల్వి ప్రసాద్ గారి పెళ్లి చేసి చూడు, అందులోనూ రామారావు గారే. ఇలా ఇంత చరిత్ర కలిగినటువంటి పాతాళ భైరవి విశేషాలు ఇంకొక సినిమా విశేషంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.